హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ఫుల్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగారు. దానికైతే చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా ఈ క్వశ్చన్ అయితే పర్టికులర్ గా సిఎస్కే టీం గురించి అయితే అడుగుతున్నా. ఇంకా ఇప్పటివరకు ఐపీఎల్ అన్ని సీజన్స్ కలిపి సిఎస్కే టీం ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిందో కరెక్ట్ గా కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి డీటెయిల్ అనలైసిస్ చేయాలో కామెంట్ చేయండి. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇంక ఇప్పుడు సిఎస్కే టీం గురించి మాట్లాడుకుంటే ఇంకా ఈ వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ ని ఒక సెగ్మెంట్ వైజ్ గా అయితే తెచ్చా. ముందుగా సిఎస్కే టీం యొక్క అప్డేట్స్, ఇంకా ఈ సీజన్ కి సిఎస్కే టీం యొక్క షెడ్యూల్ ఎలా ఉంది, అండ్ ఈ సీజన్ లో సిఎస్కే టీం కి ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అవ్వబోతున్నారు, అండ్ ఫైనల్ గా సిఎస్కే టీం యొక్క ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే చూద్దాం. ఇంకా ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్ సిఎస్కే టీం యొక్క అప్డేట్స్. ఇంకా ఈ అప్డేట్స్ విషయానికి వెళ్తే ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ అడిగే ఒకటే క్వశ్చన్: సిఎస్కే ప్లేయర్స్ అందరూ ఎప్పుడు సిఎస్కే టీంలోకి చేరుతారు? సో దీని గురించి అయితే ఒక అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చా. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ప్రతి ఒక్క సిఎస్కే ప్లేయర్స్ అందరూ మార్చ్ 22 లోపలైతే ప్రతి ఒక్క ప్లేయర్ వచ్చే ఛాన్సే ఉంది. అండ్ కమింగ్ టు సంజు శాంసన్ కూడా మార్చ్ 22న వస్తాడని ఇప్పటి వరకు అయితే అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే మార్చ్ 21 వరకు తనకైతే వరల్డ్ కప్ విన్నింగ్ కారణంగా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మార్చ్ 22న సిఎస్కే టీం కి అయితే చేరుకుంటాడని న్యూస్ అయితే వస్తుంది. ఇది సంజు శాంసన్ అండ్ సిఎస్కే ప్లేయర్స్ కి అప్డేట్స్. ఇంకా ముందుగా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ సీజన్ సిఎస్కే టీం అయితే వేరే లెవెల్ టీమ్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాలి. మెయిన్ గా ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ అయితే వీళ్ళిద్దరు కలిసి పెద్ద పాత్ర పోషించబోతున్నారు సిఎస్కే ఓపెనింగ్ పొజిషన్స్ లో. అందుకోసం సిఎస్కే కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ కూడా వన్ డౌన్ రావడానికి సిద్ధమయ్యాడు. తన కూడా వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నాడు మా ఈ సీజన్. సో తన దగ్గర నుంచి బెస్ట్ సీజన్ మళ్ళీ ఒకసారి చూడబోతున్నాం ఈసారి. ఇంకా నెక్స్ట్ పొజిషన్ మిడిల్ ఆర్డర్ గురించి అయితే మాట్లాడుకోవాల్సింది. ఈసారి మిడిల్ ఆర్డర్ అయితే వేరే లెవెల్ బిగ్ హీటింగ్ ఉండబోతుంది. మెయిన్ గా బ్రేవిష్ అండ్ శివన్ డుబే వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ అయితే వేరే లెవెల్ తీసుకుపోతున్నారు మిడిల్ ఓవర్స్. అందుకోసం సిఎస్కే టీం ఈ సీజన్ అయితే ఎక్కడ కూడా ఓపెనింగ్ పొజిషన్స్ లో మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్ లో కూడా పవర్ హిట్టర్స్ ఉండడం వల్ల సిఎస్కే మ్యాచెస్ కూడా హై స్కోరింగ్ వెళ్ళిపోతున్నాయి. అదైతే పక్కా. ఇంకా ఫినిషింగ్ లో ఎంఎస్ ధోని అండ్ ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరు కలిసి ఫినిషింగ్ చేయబోతున్నారు ఈ సీజన్ కి. ఇంకా మెయిన్ డౌట్ ఏంటంటే నెంబర్ 4 లో ఎవరు వస్తారు? ఇంకా ఈ పొజిషన్ కోసం 3 ప్లేయర్స్ అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వారే కార్తిక్ శర్మ, ఉర్వేల్ పటేల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. వీళ్ళ ముగ్గురులో ఒక్క ప్లేయర్ కి మాత్రమే ఛాన్స్ వస్తుంది ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ లో. మరి ఈ 3 ప్లేయర్స్ లో ప్లేయింగ్ లెవెన్ లో ఏ ప్లేయర్ సెలెక్ట్ అవుతారో దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పటి వరకు అప్డేట్స్ ప్రకారం అయితే మార్చ్ 22న సిఎస్కే టీం అయితే పెద్దగానే ప్లాన్ చేస్తుంది. అదే ఫ్యాన్ ఈవెంట్. ఈ ఫ్యాన్ ఈవెంట్ లో సిఎస్కే స్టేడియం లో అయితే వేరే లెవెల్ క్రౌడ్ ఉండబోతున్నారు. అదైతే పక్కా. మెయిన్ గా ఇప్పటి వరకు ఆడిన సిఎస్కే లెజెండ్స్ అందరూ ఈ ఈవెంట్ కి అయితే వస్తున్నారు. అందులో మెయిన్ ప్లేయర్ మురళి విజయ్, సురేష్ రైనా, బ్రావో, మాథ్యూ హేడెన్ అండ్ బద్రీనాథ్. ఈ సిఎస్కే లెజెండ్స్ అందరూ కలిసి ఈ ఈవెంట్ కి అయితే రాబోతున్నారు. మరి ఈ ఈవెంట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న సిఎస్కే టీం యొక్క అప్డేట్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ సిఎస్కే టీం యొక్క షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఈ సీజన్ లో సిఎస్కే టీం యొక్క ఫస్ట్ 4 మ్యాచెస్ ఎలా ఉన్నాయని చూసుకుంటే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే టీం కి గ్రేట్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే సిఎస్కే టీం ఉన్న రవీంద్ర జడేజా ఆర్ఆర్ తరపున ఆడుతున్నాడు. అండ్ ఆర్ఆర్ టీం ఉన్న సంజు శాంసన్ సిఎస్కే తరపున ఆడుతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే వేరే లెవెల్ ఉండిపోతుంది. అండ్ ఇంకో మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ 3rd ఏప్రిల్ లో ఉంది. ఇంకా ఈ మ్యాచ్ అయితే సిఎస్కే యొక్క హోమ్ గ్రౌండ్ లోనే. ఇంకా సిఎస్కే టీం కి ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఇది కూడా బెంగళూరులో అయితే ఉంది. బట్ ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్క ఫ్యాన్ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ మ్యాచ్ 5th ఏప్రిల్ అయితే ఉంది. ఇంకా ఫైనల్ ఫస్ట్ ప్లేస్ లో 4th మ్యాచ్ ఇంకా సిఎస్కే వర్సెస్ ఢిల్లీ. ఈ మ్యాచ్ కూడా 11th ఏప్రిల్ అయితే ఉంది. ఇలా 4 మ్యాచెస్, 2 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ అండ్ 2 మ్యాచ్ అవే మ్యాచెస్ అయితే ఉన్నాయి సిఎస్కే టీం కి. ఇది సిఎస్కే టీం యొక్క ఫుల్ షెడ్యూల్. ఇంక ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఐపీఎల్ 2026 కి సిఎస్కే టీమ్ లో బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు అవబోతున్నారో క్లారిటీగా చూద్దాం. ముందుగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 1 పొజిషన్ లో కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ అండ్ ఉర్విల్ పటేల్. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ ఉన్న ఒక పొజిషన్ కోసం వీళ్ళ ముగ్గురు అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో మెయిన్ కంటెండర్ కార్తిక్ శర్మ అండ్ ఉర్వేల్ పటేల్. వీళ్ళిద్దరు అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నారు నెట్ ప్రాక్టీసెస్ లో. మెయిన్ గా కార్తిక్ శర్మ అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో నెంబర్ ఆఫ్ 6 కొడుతున్నాడంట. మరి చూడాలి తను డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెన్ లో పెడతారా ఆర్ తనకన్నా బెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ నుంచి అతనే ఉర్వేల్ పటేల్. లాస్ట్ ఇయర్ లో ఉర్వేల్ పటేల్ బ్యాటింగ్ ఎలా ఉందో మనం చూసాం. తన రావడం తన బెస్ట్ స్ట్రైక్ రేట్ తో తన బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ ఉంది లాస్ట్ ఇయర్. అదే బ్యాటింగ్ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు. మెయిన్ గా ప్రాక్టీస్ మ్యాచెస్ లో ప్రతి ఒక్క కోచెస్ కి తన ఏంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు ఈ సీజన్ లోని. సో వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉండిపోతుంది. మరి ఈ ఇద్దరు ప్లేయర్లు ఎవరికి డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ఛాన్స్ వస్తుందని చూసుకుంటే మాక్సిమం కార్తిక్ శర్మకి ఫస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నా. మరి ఏ ప్లేయర్ వస్తాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్ విషయంకి వెళ్తే ఈ డిపార్ట్మెంట్ లో 2 ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు అయితే ఈ సీజన్ లో సిఎస్కే టీం కి బ్యాక్ బోన్ గా ఉండిపోతుంది ఇన్ ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ లో. అతనే అమాన్ ఖాన్ అండ్ ప్రశాంత్ వీర్.
వీళ్ళిద్దరైతే బెస్ట్ ఆల్రౌండర్స్ ఉండబోతున్నారు ఈ సీజన్ లో సిఎస్కే టీమ్ కి. మెయిన్ గా అమాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఇతను ఒక మీడియం ఫాస్ట్ ఆల్రౌండర్. అటు సైడ్ బౌలింగ్ లో అండ్ ఇటు సైడ్ బ్యాటింగ్ లో ఈ 2 డిపార్ట్మెంట్స్ లో తనైతే వేరే లెవెల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేశాడంటే ప్రాక్టీస్ మ్యాచెస్ లో. మరి తన కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఏదో ఒకసారి అయితే తేవడం అయితే పక్కా. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వెళ్తే ముఖేష్ చౌదరి అండ్ నేథన్ ఎల్లిస్ వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ గా మారిపోతున్నారు ఈ సీజన్ లో. ఇది సిఎస్కే టీం యొక్క ఇంపార్టెంట్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా మనం డైరెక్ట్ గా సిఎస్కే టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో క్లారిటీగా చూద్దాం. ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే అండ్ సంజయ్ శాంసన్ అయితే పక్కా ఉండిపోతున్నారు. వీళ్ళిద్దరు కలిసి బెస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నారు ఈ సీజన్ లో. ఇంకా నెంబర్ 3 లో కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 లో బ్రేవిస్, నెంబర్ 5 లో కార్తిక్ శర్మ, నెంబర్ 6 లో శివాన్ డూబే, నెంబర్ 7 లో ప్రశాంత్ వీర్, నెంబర్ 8 లో మహేందర్ సింగ్ ధోని, నెంబర్ 9 లో నేథన్ ఎల్లిస్, నెంబర్ 10 లో నూర్ అహ్మద్, నెంబర్ 11 లో మ్యాట్ హెన్రీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ అయితే రాబోతున్నాడు. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేయింగ్ 11 ఫర్ ది సిఎస్కే టీమ్. మీ బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.